Request Rama and Gopal to madam, please for Ganesh Vandana. Live participation and submitting your biodata to the Google form. We aim to build a network of over nearly 200 hospitals and diagnostic centers. This initiative has to potentially to benefit every member and their families in a meaningful way. Our true strength lies in reaching to who need us the most. I urge all club presidents to extend their services activities to the village level. Let us step beyond boundaries and dream scope, care and support the good grassroots communities. I assure you that Walker's Foundation Trust and Walker's International as on 17/3/2026. Walker's Foundation Trust fixed deposits 7 crores 19 lakhs 15,109 rupees. Similarly, savings bank account rupees 6 lakhs 72,364.20 paise. The total funds available for Walker's Foundation Trust is 7 crores 25 lakhs 87,473.20 paise. Now Walker's Fund International fixed deposits rupees 15 lakhs 8,518. silence by to world peace.
response from that. Then Walker Foundries Interest agreed to introduce. There was a proposal from District 301, and that proposal was agreed to in the Walker Foundries Trust meeting. The details are as follows. Mahatma Gandhi couple, a new category will be created in the MGFs. Both wife and husband will enroll as MGF and they will make a MGF couple. Similarly, MGF family. పెద్దల పూజలు మన ప్రీతమ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ రవిరాజు గారు, అలాగే మన ఇండియన్ కార్పొరేషన్ మన మేడం ప్రభావతి గారు, మరి వేదిక పెద్దలందరికీ ఈ సభకి హాల్లో ఉన్నటువంటి ఈ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి నా పేరు టి రంగారావు. నేను ఆర్సీపై డిస్ట్రిక్ట్ గవర్నర్, కానీ మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ఆర్ఎస్ మహేశ్వరరావు గారు వాళ్ళ కూతురు మ్యారేజ్ ఓటర్ ఉంటే కారణంగా ఐపీ గారితో పర్మిషన్ తీసుకుని నాకు రిపోర్ట్ చదివే అవకాశం ఇచ్చారు. మరి మా డిస్ట్రిక్ట్ గవర్నర్లో మేము చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆశయాల మేరకు వారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను చాలా బాగా తెలుస్తున్నాం. అలాగే మాకు ఏవీపీ గారు మంచి సపోర్ట్ ఉంది. ఈ ఐటమ్ మీద చేస్తే డిస్ట్రిక్ట్లో ఇన్ఫ్లేషన్ ఫీజెస్ 51 కేజెస్లో చేయడం జరిగింది అన్నటి వరకు. అలాగే న్యూ క్లబ్స్ కూడా ఒక క్లబ్ రిజిస్టర్ అయింది, ఇంకా 2-3 క్లబ్లు ప్రాజెక్ట్ చేస్తున్నారు, అవి ప్రాసెస్లో ఉన్నాయి. మరియు ఈ సేవా కార్యక్రమాలకి వచ్చినట్టయితే ఈ చుట్టుపక్కల విశాఖపట్నం లోకల్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకుని మహిళా వాకర్స్ క్లబ్స్, ముఖ్యంగా మహిళా వాకర్స్ క్లబ్ మాధవధార, అలాగే వనితా వాకర్స్ క్లబ్ భరణనగర్, మరియు ఈ తీర్థాల వాకర్స్ క్లబ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇంకా మిగిలిన సీఎం ఫండ్స్ వనితా వాకర్స్ క్లబ్, ఇంకా చాలా క్లబ్లు కూడా ఈ లోకల్ ప్లేసెస్ వెళ్ళి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వాటన్నింటినీ కూడా గవర్నర్ గారు, మేము డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాలు నిర్వహించగా సాగిస్తున్నాము. అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము పిలిచిన వెంటనే వచ్చి మాకు ఏవి మన భక్త గారు కూడా మనకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా న్యూ క్లబ్స్ వచ్చేసరికి ఆల్రెడీ మొబైల్ చేస్తున్నాం. ఇప్పటికి న్యూ క్లబ్స్ పరంగా కొన్ని 6 క్లబ్లు కూడా రివైవ్ చేయడం చెప్పి దయచేస్తున్నాము. అలాగే ఈ ఎన్జిఎస్ 9 ఎన్జిఎస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 3 మేజర్ రన్నర్స్, అలాగే ఈరోజు మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. మాకు మంచి కార్యక్రమాలు చేస్తూ, ఇంకా ఏంటంటే మాకు డిస్ట్రిక్ట్లో మంచి మంచి క్లబ్లు ఉన్నాయి. ఎస్వీఎల్ఎన్ వాకర్స్, అలాగే మురళీనగర్ వాకర్స్, 3 స్టార్ వాకర్స్, అలాగే 5 స్టార్ వాకర్స్, సిటీ సాయి వాకర్స్, ఇంకా చాలా హెల్దీ వాకర్స్, చాలా క్లబ్స్ ఉన్నాయి. మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నింటికీ కూడా మాకు అందరి సపోర్ట్ మా సెక్రటరీ జనరల్ సత్యనారాయణ గారు, అలాగే నేషనల్ సెక్రటరీ నండు రామకృష్ణ గారు, మరియు తదితర పెద్ద సపోర్ట్తో మేము కార్యక్రమాలన్నీ నిర్వహించి సాగిస్తున్నాం సార్. మరి ఐడి కార్డు వచ్చేసరికి మీరు చెప్పిన విధంగా మేము మొబైల్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ కొన్ని హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ చేసాము. ఈ ఐడి కార్డ్స్ వీటన్నిటి కూడా మేము ఆన్లైన్లో ఫీల్ చేస్తున్నాము. మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మేము డిస్ట్రిక్ట్ వైజ్ మేము అన్నీ ఫాలో అయ్యి కరెక్ట్గా మీరు ఏవైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో మీరు జూమ్ మీటింగ్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ మేము డిస్ట్రిక్ట్లో అందరికీ కూడా మేము పాస్ ఆన్ చేస్తూ చక్కగా చేస్తున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామని చెప్పండి. అదేవిధంగా మిగతా క్లబ్స్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పండి. తర్వాత ఎక్కువగా మనకు హైదరాబాద్ తర్వాత వైజాగ్
వాకర్స్కి మంచిగా ఉంటుంది. కాబట్టి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఎండ్లో ఎంఓఐ అనేది అన్ని హాస్పిటల్స్ అనేది అయిపోవాలి. 1 కార్డ్స్ అనేది నిదానంగా వచ్చినా కూడా ఎంఓఐ చేసుకొని మేము ఈ హాస్పిటల్ చేసుకున్నాం అనేది కూడా మేము దీంట్లో మ్యాగ్జిన్లో వేయాలి. తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మాకు మీరు చేసిన కార్యక్రమాలు జస్ట్ ఫోటోలు పెట్టి అసలు దానికి ఎవరు అటెండ్ అయినారు అసలు ఏమీ రాయలేదు. నేను సభాముఖంగా ఆల్ క్లియర్ తీసుకున్న రిక్వెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఏమంటే, మేము అక్కడ మ్యాగజైన్ తయారయ్యారంటే ఓన్లీ ఫోటో పంపించేస్తారు. వెనకాల అసలు దాన్ని ఎవరున్నారు ఏమున్నారు ఏమి తెలియదు. కాబట్టి మీరు ఒక ఫోటో పంపించినప్పుడు అది ఏం ప్రోగ్రాము, దానికి ఎవరు అటెండ్ అయినారు, ఎవరు చీఫ్ గెస్ట్ అనేది ఖచ్చితంగా పంపించండి. మేము మళ్ళీ సపరేట్గా కూడా కావాలంటే గూగుల్ ఫామ్లో కూడా మారుస్తాము, లేకపోతే హార్డ్ కాపీ కూడా మాకు పంపిస్తే బాగుంటుంది. అందువల్లనే మేము పెండింగ్ పెట్టుకొని ఉన్నాము మేము. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ క్లబ్ ప్రెసిడెంట్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పండి. తర్వాత డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గతంలో మేము కూడా వాటర్ స్టోర్ హోమ్ నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నాము. దానిలో జరిగిపోయే మాకు ఎలాంటి ఫ్యూచర్లో పోస్ట్ కానీ లేకపోతే ఇంకెక్కడన్నా చేసే అవకాశం లేదు. టీవీగా మేము మీరందరూ గవర్నర్లుగా, ఏవీపీగా, ఆర్సీగా, పిఎస్సీగా రకరకాల పోస్టులో ఉండి తర్వాత పోస్టు రావాలనో లేకపోతే మీరున్న ప్రోగ్రెస్ చూపించుకోవాలనో వస్తాం. నేను కూడా అలాగే వచ్చిన అనాది క్యాండిడేట్నే. ఒకప్పుడు ఫస్ట్లో ఒక 30 years వెనక ఆ లాస్ట్ బ్లాక్ దగ్గర కూర్చున్న వ్యక్తిని అలాగే ఒక్కొక్క సీటు మాట్లాడి ముందు ఉన్న సీట్ లైన్లో కూర్చున్నాను. ఆ లైన్ అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ పైన స్టేజ్ మీద మొదలు కూర్చునే అవకాశం ఈ ఇంటర్నేషనల్ వాకర్స్ మెంబర్ కనిపించారు. మరి దీనికి కారణం క్లబ్ మెంబర్గా ఉంటూ ఆ తర్వాత ప్రెసిడెంట్గా, ఆ తర్వాత గవర్నర్గా, ఆర్సీగా, ఏడీగా ఇంటర్నేషనల్ సాధించి సరే దాన్ని అందరికీ మరి మీరు ఒక అవకాశంగా, ఒక ఆపర్చునిటీగా నేనైతే భావించాను. ఒక ఆపర్చునిటీగా వచ్చి అవకాశాన్ని డీసీ కానీ, ఆర్సీ కానీ, ఏడీ కానీ ఏ పోస్ట్ కూడా అందరూ మా ఊరికి చూడాలి, ఎల్లు ఊరికి చూడాలి, లేదా సుపారీ ఊరికి చూడాలని ఒక దృక్పథంతో, ఒక ఆశయంతో అహర్నిశలు అందరినీ కలుపుకొని పనిచేసాను. కాబట్టి ఆ స్థాయి వాడగలిగింది. నేనే కాదు ఇంకా చాలా మంది. కూడా ఎవరైనా
అటు